హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. నేను రాజమండ్రి నుంచి చేస్తున్నానండి. ఈ బ్లాక్ నాది రాజమండ్రి అసలూరు. నేను అక్కడే ఉంటాను. అప్పుడప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తాను. మా పాపాల దగ్గర, పాపాలు హైదరాబాద్లో ఉంటారు. ఈ బ్లాక్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఫస్ట్ పెన్షన్ తీసుకున్నాను. ఫస్ట్ నెలలో 4,000 తీసుకున్నాను. అప్పుడు పంచుదాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. నిన్న 4,000 పెన్షన్ తీసుకున్నాను. తీసుకుని నాకు నా ఆనందం కొలిది ఇంట్లోనే పప్పు టమాటా బంగాళదుంపల కుర్మా వండి అరటిపండు రైస్ వండుకొని వచ్చి వాటర్ ప్యాకెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చాను, పంచాను. ఇది ఎక్కడంటే పుష్పరగాడు దగ్గర గోదావరి బ్రిడ్జి కింద ఉంటారండి. 50 మంది దాకా ఉంటారండి అక్కడ. ఎప్పుడు నిత్యం ఉంటారు. నిత్యం కూడా ఎవరో ఒకరు పంచుతూనే ఉంటారండి. అక్కడనే కాదు, గోదావరి గట్టు వెళ్ళి దాకా కూడా, మార్కండ గుడి దాటి దాకా కూడా 200 జనమైనా ఉంటారండి అక్కడ డైలీ. అలాగే ఎవరికి తోసిన కాడికి వాళ్ళకి 2, 3, 4 పార్సల్ కట్టించుకుని వచ్చి పంచుతారండి. నాకు ఇంకా నిన్న టైం లేదు పార్సల్ అది కడదామంటే, ఇంకా ఒకదాన్ని అయిపోయాను. అప్పటికప్పుడు మా అగ్గారు అమ్మాయిని తీసుకొచ్చి వీడియో తీయించానండి. ఎందుకు వీడియో తీయించున్నానంటే అండి, ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల ఎంతోమంది చూస్తున్నారు. నేను ఎప్పుడు పెట్టలేదు, మొన్న మాత్రం మా పాప పెట్టింది యూట్యూబ్ ఛానల్లోను, పంచింది. నాకు అది 2 లక్షల చిల్లర చూసారండి. నాకు అది చూసిన తర్వాత 4 రోజులకి ఫాలోవర్స్ నాకు 4,500 జనం ఫాలోవర్స్ పెరిగారండి నాకు. అలా ఇప్పుడు నాకు 5,300 చిల్లర ఫాలోవర్స్ ఉన్నారండి. అంతా మీ వల్లే నేను ఉన్నాను. యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వెరీ మచ్ చేసినందుకండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే నాకు ఇది తెలియదండి అసలు. ఎప్పుడు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 5 నెలలు అయింది. నాకు ఎలా చేయాలని కూడా తెలియకపోతే, ఇది మా పాపను చేయమంటే, ఎందుకమ్మా నువ్వు చేయలేవు, నీకు తెలీదు అనేసి అన్నారు. మా అల్లుడి గారు ఎంకరేజ్ చేశారు. పోలే మీ అమ్మ చేస్తానంటుంది కదా, చెయ్యండి అనేసి. అలా మా మేనగోళ్ళ చేత, కుమారి చేత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి నాకు వచ్చిన వీడియోస్ నేను అలాగే ఏదో చేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు 2 నెలల దాకా అప్లై చేయడం కూడా రాలేదండి. మా మేనగోళ్ళ చేత అప్లై చేయించి అలా నేర్చుకుని నేను ఇప్పుడు సొంతంగా చేసుకుని పెట్టుకుంటున్నాను వీడియోస్. మీకు ఎవరికైనా సరే అన్నదానం చెయ్యాలి అనుకున్న వాళ్ళు, ఒక 10 మందికో 20 మందికో మీకు కలిగిన కాడికి మీరు ఏ ఊర్లో ఉంటే అక్కడ చెయ్యండి. ఎందుకంటే మనకి ఏం పోదండి, వాళ్ళ కడుపు ఇంత అన్నం పెట్టిన వాళ్ళు అవుతాయండి మనం నిజంగాను. ఎందుకంటే మనం ఒక్క పూట తిండి లేకపోతే మన కడుపు ఎలా కొట్టుకుంటుందండి, ఆకలితో ఎంత బాధపడతాం మనం. కానీ వాళ్ళకి వర్షాలు వచ్చి 10 రోజుల నుంచి పనులు లేవు, అక్కడ కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆ బ్రిడ్జి కిందే ఉంటారండి. కానీ నేను పట్టుకెళ్ళింది ఒక 50 మందికి 40 మందికి ఉంటారు కదా అని పట్టుకెళ్ళి, తీరా చూస్తే అక్కడ 100 మంది ఉన్నారండి. నేను 100 మందికి సరిపెట్టలేను. అది వచ్చిన కాడ అందరికీ సరిపెట్టి అరటిపళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి ఇచ్చానండి. పాపం అలా కొంతమంది పాపం వెళ్తే నాకే బాధ అనిపించింది. అప్పటికప్పుడు పంచడానికి ఏమీ రెడీమేడ్ ఉండదండి మనకి. నేను మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ వచ్చేయాలి. ఆ ఎడవడి అంతా గజిబిజి అయిపోయి కంగారు అయిపోయిందండి నిజంగాను. అప్పుడు మళ్ళీ మా అక్కగారు అమ్మాయిని రావులపల్లి నుంచి రావంటే, అది పాపం 1 గంట అక్కడ ఎక్కితే రాజమండ్రికి రావడానికి 1 గంట. తను వచ్చి పాపం కొద్దిగా సాయం చేసి నాకు హెల్ప్ చేసిందండి. మళ్ళీ నిన్న సాయంత్రం గౌతమికి ఎక్కేసి హైదరాబాద్ వచ్చాను. నేను పాపాల దగ్గర ఉంటాను హైదరాబాద్లోను, అక్కడ రాజమండ్రిలో కూడా ఉంటానండి నేను. ఒక తమ్ముడు, అన్న, అక్క, చెల్లో కామెంట్స్ పెట్టారు నాకు, ఏంటి వీడియోస్ చేసి ఫుడ్ పంచింది కూడా వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టాలా అనేసి. కాదు తమ్ముడు, ఇది మీలాటోళ్ళు ఎవరైనా చూస్తే మీకు కూడా పంచాలి చెయ్యాలనిపిస్తుందని నేను పెట్టాను. అంతే తప్పించి వీడియోస్ పెడితే మీరు ఇలా కామెంట్స్ పెడతారని నాకు తెలీదు. అయినా నేను పెట్టాను, ఎందుకంటే ఇది ఎంతోమందికి కనువింపు అవుతుంది, అంతమంది పంచుతారు కదా అని నా ఒక ఆశ. ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు అంత పిచ్చి ఏంటి అని అంటారేమో. యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోస్ పెడతాను, 3 వీడియోస్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో అని, యూట్యూబ్లో. ఎందుకంటే నాకు అదొక ఇది 5 నెలలు అయింది స్టార్ట్ చేసి, కానీ ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు వచ్చిన కాడికి, నాకు తెలిసిన కాడికి ఏదో వీడియోస్ చేస్తున్నానండి.